ఉన్నప్పుడు ఒక చిన్న పదం చెప్పారంట, కెటిల్ అని, డిక్టిషన్ రాయమంటే గాంధీజీ గారు చదువులో కొద్దిగా వీక్ అంట, ఆ స్పెల్లింగ్ రాయలేకపోయినారంట కెటిల్ అనే వర్డ్. పక్కన టీచర్ చెప్తున్నారంట, రే నాకు డిఓ నాకు పనిష్మెంట్ ఉంది చూసి రాయి పక్కన అని. పక్కన వర్డ్ని చూసి రాయమన్నారంట. కానీ ఆమె గాంధీజీ గారు సున్నితంగా తిరస్కరించారు గురువు చెప్పినప్పటికీ మాటని కూడా. ఎందుకంటే తన నిజాయితీ నాకు రాదు, నాకు రానప్పుడు నేర్చుకొని రాస్తాను సార్ అని సున్నితంగా తిరస్కరించారంట. అలాంటి మంచి భావాలతో చిన్నప్పటి నుంచి ఎదిగి ఒదిగి పైకి చేరి ఒక దేశాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీజీ గారైతే, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో అతివాద పాత్రలో భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళందరూ కూడా గొప్ప యుద్ధం చేశారు. అసలు అల్లూరి సీతారామరాజు అయితే ఎంత భయపెట్టాడంటే వాళ్ళకి నిద్ర లేని రాత్రులు గడిపించినారు ఆయన.